చంపేశారండి బాబు, మీకు రోహింగ్యా హిందువులు లేరండి. పాకిస్తాన్ లో ఉన్న, బంగ్లాదేశ్ లో ఉన్న సఫర్ అవుతున్న సిఏ చట్టం అదే కదా, ఎన్ఆర్సీ అదే కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అయ్యా మొన్న అది కూడా ఎంతో మంది చూపించారు. వస్తున్నారు, ఎంతో మంది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వేరే మతాల వాళ్ళు వస్తున్నారు. సరే, వేరే మతాల వాళ్ళకి ఇబ్బంది లేదు, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇబ్బంది లేదు, హిందువులకు ఇబ్బంది ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆ హిందూస్ అందరినీ కూడా భారతదేశంకి వెల్కమ్ అని చెప్పాలి. ఇంకా మనమే భరించగలిగేది మనమే కదా. అయ్యా మీకు భరత్ గారు, మీకు మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన ఒక నిజం ఉందండి. మీ సిఐఏ చట్టం అంటున్నారు, కానీ మీకు ఇక్కడ ఒక నిజం తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వదండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఏదైతే పర్మిషన్ ఇవ్వాలో అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉందండి. ఇక్కడ కమిషనర్ ఇచ్చాడు అనుకోండి, సర్టిఫై చేశాడు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇది ఒక బేసిస్. మీరు పాస్పోర్ట్ చెప్పండి, మీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఎవరు చేస్తున్నాడు? సెంటర్ నుంచి ఎవరైనా వచ్చి చేస్తున్నారా? మీ లోకల్ పోలీస్ వెరిఫై చేస్తున్నారా? అవును, లోకల్ పోలీస్. మరి ఎవరి చేతిలో ఉందండి ఈ దేశము? ఎవరి చేతుల్లో ఉంది? ఈవెన్ ఓటర్ వెరిఫికేషన్ కూడా లోకల్ వాళ్ళే కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఎస్ఐఆర్ అంటే లోకల్ వెరిఫికేషన్ కూడా లోకల్ ఎంఆర్ఓ, లోకల్ ఆర్డీఓ వాళ్ళే కదా చేసేది. ఫినిష్ అయిపోయింది. ఓ అసదుద్దీన్, రేవంత్ రెడ్డి కలిస్తే మీకు హైదరాబాద్ బంగ్లాదేశ్ అయిపోతుందండి. అంటే కనీసము ప్రజలు ఎంచుకున్న ఒక రాజ్యాంగ పరంగా ప్రజాతంత్ర పాలనను కూడా ఈరోజు మీరు నమ్మలేని పరిస్థితి వచ్చింది స్టేట్స్లలో. తమిళనాడులో ఈరోజు అదే కదండి. ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఒక్కొక్క ఓటును తీస్తే ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో తీస్తున్నారు వాళ్ళు ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఎలక్షన్ కమిషన్ హెస్ డన్ దిస్. ఎక్కడో ఒక్కడ న్యాయం మొదలవుతోందండి. గట్టిగా నిలబడాలి దీనికి మనం అందరం కలిసి. 96 లక్షల ఓట్లు తీసేశారట తమిళనాడులో. అంటే అసలు ఎంత దారుణంగా ఎన్ని ఏళ్లుగా కలిసి వీళ్ళందరూ ఒక నాటకం వేశారు. హైదరాబాద్ కి వస్తారండి తర్వాత ఇదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆ రోజు తెలుస్తుంది నేను పడ్డ బాధ, నేను పడ్డ తపన. నిజంగా ప్రతి హిందూ, ప్రతి ముస్లిం ఎవరైతే నన్ను గెలుచుకోవాలని తపన పడ్డారో ఎవరిని ఓటు వెయ్యనీయకుండా జిహెచ్ఎంసీని కబ్జాలో తీసుకొని ఓట్లు డిలీట్ చేసేసారు కదండి. వాళ్ళ ఓట్లు వేసుకోవడం, దొంగ ఓట్లు, మన ఓట్లు డిలీట్ చేయడం మన దగ్గరే మన చేతుల్లోంచి జారిపోతుంది. వీళ్ళకి పాలస్తీన్ లో ఉండేది మంట పుడుతుంది, కానీ అసదుద్దీన్ కి బంగ్లాదేశ్ లో చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే బాధ రాదా? ఇలాంటి వాళ్ళకి ఇంకా నీరు, తిండి ఈ దేశంలో దొరుకుతాం చూడండి, అది మన దౌర్భాగ్యం. నేను రాజకీయం మాట్లాడుతున్నారని కూడా, రాజకీయం అంటే ఏంటి? ప్రజలమే కదండి, మనం పరిపాలించేదే కదండి రాజకీయము. మన జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉంది కదండి రాజకీయము. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం పరిపాలిస్తున్నది రాజకీయం కదండి. ఏదండి మనకి స్వేచ్ఛ, ధైర్యం? ఏ ధైర్యంతో బతుకుదాం? ముట్టుకుంటే బోగస్ ఓట్లు, ముట్టుకుంటే బూత్ క్యాప్చర్లు. అక్కడ బంగ్లాదేశ్ లో కనిపిస్తోంది, ఇక్కడ మాకు కనిపించట్లేదు. భరత్ గారు, దీనికి ప్రజల్లో నుంచే వ్యతిరేకత రావాలండి. ప్రజల్లో నుంచే వ్యతిరేకత రావాలి. గట్టిగా యూపీ లాంటి గవర్నమెంట్ తయారవ్వాలి. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఇక్కడ నుంచి తగలబడిపోయిన ఆత్మకి ఏం చేయలేకపోతున్నామనే బాధ. మరి పెహల్గాంలో కాల్ చేశారు కదండి, అది బంగ్లాదేశ్ లాంటి ఇన్సిడెంటే మన దేశంలో కదా, పాకిస్తాన్ వల్ల. ఇక్కడ ఒక వెస్ట్ బెంగాల్, అక్కడ ఒక పాకిస్తాన్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ దేశంలో చంపారు మన హిందువుని, మన దేశంలోకి వచ్చే మన దగ్గరే కాల్చి చంపారు పాకిస్తాన్ వాళ్ళు. ఎంత ధైర్యం చేసి మోదీ గారు ముందుకెళ్లారు, ఎంత వ్యతిరేకతను తీసుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ నుంచి. పోరాడతామండి, వదిలిపెట్టాం మనం. ఈ ప్రతి దానికి దీనికి తిరుగుబాటు జరుగుతుంది. ఆ ప్రాణం పోయిన హిందువుకి న్యాయం జరిగేంత వరకు నిద్రించదు భారతదేశము. కానీ ఇది మనందరం తీసుకోవాల్సిన క్షోభ. కానీ ఇంకా ఇప్పటికీ బంగ్లాదేశ్లో 1.31 కోట్ల మంది హిందువులు ఉన్నారు.
తెచ్చుకోవాలండి వాళ్ళని, వాళ్ళ లెక్కల ప్రకారం తెచ్చేసుకోవాలండి వాళ్ళని. ఇంతమంది పడి చచ్చారు కదండి, మన 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 భుజాల మీద మనం కదండి పండించి తినిపిస్తున్నాం వీళ్ళందరికీ. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని వెధవలని, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వెధవల్ని, ఎక్కడెక్కడ వాళ్ళను వస్తుంటే మనం పోషిస్తున్నామే, మన వాళ్ళని పోషించలేమా అండి? తెచ్చుకోవాలండి వాళ్ళని. 130 కోట్ల ఉన్న జనాభా ఉన్న దేశానికి ఆయనతో ఇంకో 1.3 కోట్లు లెక్క కాదు. ఏం తేడా పడింది భరత్ గారు? లెక్క కాదు, అదే నేను చెప్తున్నా. ఇక అక్కడ సేఫ్ కానప్పుడు ఇప్పుడు ఎవరు పిలుపునివ్వట్లేదు. కానీ నేనేమంటా అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ రావాలి, మనం ఆశ్రయం ఇవ్వాలి. మన దగ్గర బంగ్లాదేశ్ నుంచి 1950s 60sలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్లో బెంగాలీస్ ఉంటారు, తెలంగాణలో ఉన్నారు కొన్ని చోట్ల. ఢిల్లీ అంతటా కూడా గతంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులే, లాజ్పత్ నగర్ అవన్నీ కూడా సిక్కులు, హిందువులు. సో ఇక్కడ కూడా ఏమంటే పెద్ద 130 కోట్ల పాపులేషన్ ఇప్పుడు ఉంది. 1.3 crores అంటే 1% కూడా కాదు. ఆ 1% ఇతర మతాల జనాభా వాళ్ళు ప్రపంచ మైనారిటీలండి. వాళ్ళు తల్లి దగ్గరికి రాకపోతే ఎవరి దగ్గరికి వస్తారు? వాళ్ళు భారతదేశం వాళ్ళకి అమ్మ కదండి. ఎవరు ఆదరించాలి వాళ్ళని? మన దగ్గర నుంచి పోయిన వాళ్లే కదా పాపం, మన వాళ్ళు కదా వాళ్ళు. ఎంతసేపు అండి? సంథింగ్ హ్యాస్ టు బి డన్ భరత్ గారు. మేబీ వీ నీడ్ టు థింక్ లిటిల్ డిఫరెంట్. కేంద్ర ప్రభుత్వమే ప్రతిదీ చెయ్యాలనుకోకుండా సామాన్య మానవుడు కూడా మనం కూడా ఏదన్నా చెయ్యాలేమో. మీ ఆలోచన చాలా బాగుంది. మీరు అన్నారు అన్నది సిఏ ప్రకారం వాళ్ళు ఆశ్రయం కోరితే ఇస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు 1947లో ఇక్కడ ముస్లిమ్స్ కొద్దిమంది అక్కడికి వెళ్ళారు, అక్కడ హిందూస్ ఇక్కడికి వచ్చినట్టు ఇది రైట్ టైం అనుకుంటాను నేను. హై టైం. మన ప్రభుత్వం కూడా ఇంకా సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన ఈ 1.3 crore పాపులేషన్ పెద్ద బరువేం కాదు. ఇంకా సేఫ్ కాదు బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్ షేక్ హసీనా వాజిద్ సమయంలో ఓకే, కానీ ఇంకా నో మోర్ సేఫ్. ఫండమెంటలిజం బాగా పెరిగిపోయింది. ఇస్లామిక్ ఫండమెంటలిజం బాగా పెరిగిపోయింది. పిలుపునిద్దాం, చెప్పండి ఏం చేద్దాం. నేను చాలా జెన్యూన్ గా మాట్లాడుతున్నాను. నేను అదే పిలుపునిస్తున్నా. ఈ 1.3 కోట్ల మంది ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళ పాపులేషన్లో 8% అట్ట వాళ్ళ లెక్క ప్రకారం. నిజంగా అంతమంది ఉన్నారో లేదో తెలీదు. 1.3 కోట్ల మంది పాపులేషన్ ఇంకా హిందూస్ ఉన్నారు. మన కేంద్ర ప్రభుత్వం పిలిచి వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తాం, వచ్చేవాళ్ళు రండి, బంగ్లాదేశ్ బార్డర్ దాటి రండి అని చెప్పాలి. ఒక్కో రాష్ట్రం కొద్దిమందిని తీసుకోవాలి. మనకేం బరువు కాదు. 130 కోట్ల మంది ఉన్నప్పుడు, ఇంకా ఒక జనాభా ఉన్నప్పుడు 1.3 కోట్ల మంది పెద్ద బరువేం కాదు. బంగ్లాదేశ్ నుంచి లేకపోతే వేరే దేశాల నుంచి చాలామంది రోహింగ్యాలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు అంతకంటే ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు ఇది ఇబ్బంది ఏముంది? పైగా నేను ఢిల్లీలో పాకిస్తాన్లో బలవంతంగా మత మార్పిడికి ఫోర్స్ చేస్తే వచ్చిన హిందూస్ చూశాను ఢిల్లీలో. వాళ్ళు ఇప్పటికే అక్కడ ఆశ్రయం, మజ్నూకా టీలాలో ఆశ్రయం పొందుతున్నారు. సో వీళ్ళకు భారతదేశ పౌరసత్వం ఇచ్చినా నష్టం లేదంట. ఆ సిఏ యాక్ట్లో ఇదే ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇదే ఉంది. బంగ్లాదేశ్లో మైనారిటీలకి, పాకిస్తాన్లో మైనారిటీలకి, ఆఫ్ఘనిస్తాన్లో, శ్రీలంకలో మైనారిటీలందరికీ కూడా ఇక్కడ పౌరసత్వం ఇస్తారు అని చెప్పారు మైనారిటీలు, ఒక ముస్లిం తప్ప. అని ఎందుకన్నారంటే అక్కడ వేధింపులు లేవు. బంగ్లాదేశ్లో అయినా పాకిస్తాన్లో అయినా అక్కడ ముస్లింలకు ఇస్లామిక్ దేశాలు కాబట్టి వేధింపులు లేవు. అందుకని హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిస్టు అందరు రావచ్చు. భరత్ గారు, ముస్లింలకు సమస్య వస్తే ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి. నేను తప్పుగా అనుకోకండి. అవును. క్రిస్టియన్లకు సమస్య వస్తే క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. హిందూకి సమస్య వస్తే అంతే కదా, ఒకటే. అది కూడా మన అఫీషియల్ గా అధికారికంగా హిందూ దేశం కాదు, హిందూ మెజారిటీ దేశం అంతే. అధికారంగా హిందూ దేశం కాదు, హిందూ మెజారిటీ దేశం అంతే. కానీ చారిత్రాత్మకంగా హిందూ జన్మ అందుకున్న దేశం ఇదే కదా. తల్లి ఇంకా ఈ రోజు ఇదే కదా.
దిస్ ఇస్ ద మదర్ ఆరిజిన్ కంట్రీ కదా. ఎస్. ఎక్కడికి పోవాలి వాళ్ళు? అమ్మనే ఆదుకోకపోతే ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నాం కదా, కేంద్ర ప్రభుత్వానికి మనం చేర్చాలి కదా. ఎవరో ఒకళ్ళు విజ్ఞప్తి చేయాలి. అందుకని నాకు అనిపించింది, నిన్న అదే అనిపించింది నాకు. ఇంకా అక్కడ వాళ్ళని కూడా తీసేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఎంతోమంది రోహింగ్యాలు వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు ఇది తప్పేంది? దాన్ని ఎవరైనా తప్పుబట్టే వాళ్ళు ఉంటారేమో కానీ, బట్ తప్పేం లేదు. ఎవరు పాపులేషన్ పెంచుకోవాలని ఆ మతం ప్రయత్నిస్తుంది. ఇస్లామిక్ పాపులేషన్ పెంచుకోవాలని ఇస్లాం ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్టియన్లు కన్వర్ట్ చేసుకొని పాపులేషన్ పెంచుకోవాలనుకుంటారు. హిందువులు మా పాపులేషన్ పెంచుకోవడంలో తప్పే ఉంది. ఎవరు జనాభా వాళ్ళు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు నిజంగా పెంచుకోవడం అంటే పాపులేషన్ పెరుగుతుంది కదా, డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది కదా అని అనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఆన్సర్ ఏంటి తెలుసా? మీరు డీలిమిటేషన్ చేసుకుంటున్నారు కదా కార్పొరేటర్ సీట్లు గెలుచుకోవడానికి. అక్కడ కూడా హిందువులు వద్దు కదా మీకు. ఓకే, అక్కడ కూడా మీకు హిందువులు వద్దు కదా. కనీసం ప్రాణంతో కూడా బతుకుంటుందా వాళ్ళు? ఇంతమంది రైతులు ఏదైతే పంట పొలాలు పండిస్తున్నారు కదా, ఎవరు ఎక్కువ పండిస్తున్నారు? హిందువులే కదా. కానీ తింటున్నది ఎవరు? దేశమంతా తింటోంది కదా. ఆ హిందూ రైతు ఈరోజు ఆలోచించలేదు కదా. సైనికుల్లో 70-80% హిందువులు ఉన్నారు కదా, ఆ సైనికుడు ఎప్పుడు ఆలోచించుకోలేదు కదా. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు కదా, డాక్టర్లు ఎప్పుడు ఆలోచించుకోలేదు కదా నేను ఎవరికి సేవ చేస్తున్నాను అని. అలాంటప్పుడు హిందువు ఎందుకు చనిపోవాలి? ఎందుకు చనిపోవాలి హిందువు? దట్స్ ఓన్లీ మై క్వశ్చన్. వాళ్ళని మనము ఎందుకు కాపాడుకోకూడదు? సంఖ్య దేవుడుగా వాళ్ళని బాగా చూసుకుంటుంటే మనం ఏ రోజు చెప్పం వాళ్ళకి వదిలేసి వచ్చేసేయండి, మా సంఖ్య పెంచండి అని. ఏ అమెరికాలో హిందువుల్ని మనమే పిలవట్లేదే? యూరోప్ లో హిందువుల్ని మనం పిలవట్లేదే? మన కర్మ కొద్దీ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆతంకవాదులు అయ్యి టెర్రరిస్టులు అయ్యి ఆస్ట్రేలియాలో చంపినారు కూడా వెధవలు ఇద్దరు. ఇప్పుడు ఎవడు మాట్లాడండి దీనికి మాట్లాడు. హిందువులని తగలబెడితే మాట్లాడు. జై పాలస్తీన్ మాత్రం అంటారు. నిజంగా ఆ నాలిక ఆ రోజు అమ్మవారు 1000 ముక్కలు చేసింటే బాగుండండి. దగ్ధమవుతుంటుంది కడుపులో అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు. జై పాలస్తీన్ ఏంటండి? జై పాలస్తీను. సరే, జై పాలస్తీన్ అంటే అనుకోనివ్వండి, కానీ జై బంగ్లాదేశ్లో హిందువులు దాన్ని కూడా ఖండించాలి. అసదుద్దీన్ మొన్న ఒకటి నాకు మదర్సాల గురించి మాట్లాడినప్పుడు నచ్చింది. మదర్సాలు విధ్వంసాలకు గురి చేస్తున్నాయి, సరిగ్గా నేర్పట్లేదని ఒక మాట ఫ్రాంక్ గా చెప్పారు. అది మా మోదీ గారి గొప్పతనం అండి. ఇన్నేళ్ళు మాట్లాడేడండి ఆ మనిషి ఎక్కడైనా ఏ రోజైనా. అంటే జరుగుతుంది. నేను మీరు అనుకోవచ్చు అందరూ ఏంటి మరి రాజకీయ పరంగా అతని గురించి మాట్లాడుతుంది అని. కాదు, ఇలాంటి వ్యక్తులు భారతదేశాన్ని, నేను భారత మాత జై అనను, ఆ దేశం గురించి నేను గొప్పగా మాట్లాడుకోను, దేశాన్ని ఎప్పుడు మతపరంగా 2 ముక్కలు చేసి మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళ వల్లనే చాలా దూరం వచ్చిందండి ఈ వ్యవస్థ ఇలా. ఒకవేళ వీళ్ళలాంటి వాళ్ళు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ చుట్టుపక్కల ఏ దేశాలైనా కూడా భారతీయులని కానీ భారతదేశాన్ని నుంచి ఆరిజిన్ అయిన ఏ వ్యక్తి అయినా కూడా ఈ దేశాలలో ఉంటే వాళ్ళ మీద చెయ్యి పడితే మేము ఊరుకోము అని ఇలాంటి వ్యక్తులు గొంతెత్తి ర్యాలీలు తీశారనుకోండి, అప్పుడు భయపడ్డం మొదలు పెడతారండి చుట్టుపక్కల వాళ్ళు. ఈరోజు మీరు పెట్టారు ఈ డిబేట్, నేను మాట్లాడుతున్నాను, మీతో అప్పుడంతా డిబేట్లు వస్తుంటాయి. ఇది ఇప్పుడు మాట్లాడమనంటే వాళ్ళందరినీ వద్దు. వాళ్ళు సిఐఏ మీద అగేన్స్ట్ గా మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడతాడు కదా అసదుద్దీన్, ఏదో అన్యాయం అయిపోతుందని. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎందుకు ఒక ర్యాలీ తీయట్లేదు ముస్లిమ్స్ అందరినీ తీసుకొని? అరే మా హిందూని ఎట్లా చంపుతావురా, మా హిందూని ఎట్లా చంపుతావురా? నేనంటాను, నా హిందూ ఆడబడుచు, నా స్త్రీ జాతికి సంబంధించి ఆ ఇద్దరు చిన్న ఆడబిడ్డలని ఎట్లా నువ్వు ఉత్తరప్రదేశ్ లో వెధవా నువ్వు చంపి పాతి పెట్టావురా అని నేను నిలబడతా నా స్త్రీ జాతి కోసం. ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, హిందూ గాని. నువ్వు నిలబడతావా? నిలబడు.
సరే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. యా, మనతో పాటు సుంకర మౌనిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. మౌనిక్ గారు, మౌనిక్ గారు, యా మౌనిక్ గారు, సో చూశారు కదా మీరు నిన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామం అయితే చూశారు.